హాయ్ ఎవ్రీవన్, టు ద పార్ట్ 2 ఆఫ్ బ్లడ్ రిలేషన్స్. పార్ట్ 1 మీరు చూడకపోయినట్లయితే పార్ట్ 1 ముందు చూసిన తర్వాత పార్ట్ 2కి వస్తే మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. సో మనం పార్ట్ 1లో ఎటువంటి రిలేషన్స్ ఉంటాయి, వాటిని ఎట్లా రిలేట్ చేయొచ్చు, ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి, అది ఒక కోడింగ్ రూపంగా ఎట్లా తీసుకోవచ్చు అన్నది మనం పార్ట్ 1లో నేర్చుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఈ వచ్చిన మనం నేర్చుకున్న కోడ్ని సమ్స్కి అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మనం పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఏ బాయ్, ఇక్కడ పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఏ బాయ్ ఒక ఫోటోని చూపిస్తూ ఎవరన్నారు, సురేష్ అన్న వ్యక్తి ఒక ఫోటోని చూపిస్తూ అన్నాడట. ఏమని అన్నాడు? హీ ఈజ్ ద సన్ ఆఫ్ అనగానే హీ అన్నాడు కాబట్టి మనం ఇతన్ని హెచ్ అని చెప్పేసి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. హెచ్ అని చెప్పేసి మనం తీసుకుందాం. సో హీ ఈజ్ ద, హీ అని చెప్పేసి ఇక్కడ జెండర్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి నేను ఇక్కడ ఈయన్ని మేల్ అని చెప్పేసి తీసుకుంటున్నా. సో హీ ఈజ్ ద సన్ ఆఫ్, సన్ ఆఫ్ అని చెప్పేసి అన్నారు కాబట్టి ఈయన ఒకరి యొక్క సన్. సో జనరేషన్ నేను రిప్రజెంట్ చేయడానికి, జనరేషన్ నేను చూపించడానికి నేను అప్ యారో వేసుకున్నాను. అండ్ దెన్ ఓన్లీ సన్ ఆఫ్, సో సన్ ఆఫ్ అని చెప్పేసి ఒకసారి అన్నాం, మళ్ళీ అనదర్ ఓన్లీ సన్ ఆఫ్. ఓన్లీ సన్ ఆఫ్ అంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాం. ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్ అట. ఇక్కడ మదర్ ఉన్నారట, ఆవిడకి ఉన్న ఒక్కగాని ఒక్క కొడుకుకి కొడుకు అట ఆయన. సో ఇదంతా ఎవరు చెప్తున్నారు? సురేష్ చెప్తున్నారు. సో సురేష్ మా అమ్మగారికి ఉన్న ఒక్కగాని ఒక్క కొడుకుకి కొడుకు అంటే ఈ సురేషే కదా ఇక్కడ అయ్యేది, ఏంటి హెచ్ యొక్క తండ్రి. సో ఆన్సర్ ఫాదర్ అవుతుంది. లెట్స్ సాల్వ్ ద సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లంలో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదువుతూ మనం కోడింగ్ ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం క్వశ్చన్ చదవాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏమిచ్చారు అంటే ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. సో ఏ ప్లస్ బి అంటే ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, రైట్? సో ఏకి మనం జెండర్ ఫిక్స్ చేయొచ్చు, మదర్ అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను డబుల్ డాష్ పెట్టాను. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, బి యొక్క మదర్ అన్నమాట అది. సో జనరేషన్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మదర్ ఆఫ్ బి అనేసరికి బి యొక్క జెండర్ ఇక్కడ మనం ఫిక్స్ చేయడానికి కుదరదు, ఆ మేలో ఫీమేలో మనకి ఇవ్వలేదు కాబట్టి మనం బి యొక్క జెండర్ మనం ఫిక్స్ చేయలేం. ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. A minus B means A is the brother of B. బ్రదర్ అన్నారు కాబట్టి నేను సింగిల్ డాష్ పెడుతున్నాను, ఎందుకంటే మేల్ అక్కడ, ఏ అంటే బ్రదర్ కాబట్టి. సో ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి. సో ఇది అన్నమాట రిలేషన్ ఏ మైనస్ బి అంటే. నెక్స్ట్ ఏ పర్సంటేజ్ బి మీన్స్ ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి. సో ఏ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ బి అట. సో ఏ ఫాదర్ అని చెప్పేసి నేను జెండర్ ఫిక్స్ చేయగలిగాను. ఎవరికి ఫాదరు? ఆయన బికి ఫాదర్ అన్నమాట. సో ఏ పర్సంటేజ్ బి అంటే రిలేషన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏ క్రాస్ బి మీన్స్ ఏ ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి. ఏ క్రాస్ బి మీన్స్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. సో ఇట్లా మనం కోడ్ చేసుకున్నాం. నెక్స్ట్ which of the following shows that P is the maternal uncle of Q. సో P is the maternal అంటే చెప్పాను కదా మీకు, మ్యాటర్నల్ అంటే మదర్ సైడ్, మ్యాటర్నల్ అంకుల్ అనేటప్పటికీ ఇక్కడ మనం సింగిల్ డాష్ ఒకటే తీసుకోవాలి, డబుల్ డాష్ కాదు, బై మిస్టేక్ తీసుకున్నాను నేను. సో సింగిల్ డాష్ తీసుకోవాలి, P అనేది సింగిల్ డాష్ అవుతుంది. అండ్ ఎవరికి మ్యాటర్నల్ అంకుల్ అవ్వాలి? క్యూకి మ్యాటర్నల్ అంకుల్ అవ్వాలి. సో క్యూకి పి అనే వ్యక్తి మ్యాటర్నల్ అంకుల్ అవ్వాలి. సో క్యూకి మదర్ ఇక్కడే ఉంటారు కదా. సో మదర్ అన్నది జెండర్ డబుల్ డాష్ వేసుకున్నాను, ఎందుకంటే మదర్ అక్కడ ఫిమేల్ కాబట్టి. సో
సొల్యూషన్లో అయితే మనకి రిలేషన్ ఇట్లా ఉండాలని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఈ ఆప్షన్స్లో ఏదైతే ఈ రిలేషన్ని సాటిస్ఫై చేస్తుందో అదే ఆన్సర్ అన్నమాట. సో మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసరికి క్యూకి ఎన్కి రిలేషన్ ఇచ్చిండు. ఇక్కడ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం మనం. క్యూ మైనస్ ఎన్ అంటే ఇక్కడ తీసుకోవచ్చు. క్యూ మైనస్ ఎన్ రిలేషన్ అంటే ఏది నోట్ చేస్తుంది? క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎన్. ఓకే, క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎన్. క్యూ మైనస్ ఎన్ అంటే నెక్స్ట్ ఎన్ ప్లస్ ఎం అంటే ఎన్ అంటే ఇక్కడ మదర్ అవుతుంది ప్లస్ ఎం. సో ఇదన్నమాట. సో ఎన్ ప్లస్ ఎం రిలేషను మనం దీనికి అప్లికబుల్ చేసుకుంటే మనకి ఈజీగా ఇక్కడ మనకి సొల్యూషన్లో వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎంకి పీకి రిలేషన్ ఏంటి? ఎం క్రాస్ పి. సో ఇక్కడ ఏమవుతుందంటే పీకి క్యూకి మధ్య రిలేషన్ ఏమవుతుంది అంటే పీకి వాళ్ళ మదర్ ఉన్నారు కదా. సో వీళ్ళిద్దరూ సిబ్లింగ్స్ కాబట్టి నేను ఇక్కడ సింగిల్ బాండింగ్ వేసి నేను డినోట్ చేశాను. సో ఎంకి మదరు అంటే పీకి కూడా మదరే కదా. సో మదర్ అంటే క్యూ ఏమవుతారు? మేల్ అంటే మన పీ యొక్క మదర్ యొక్క వాళ్ళ బ్రదర్ అనమాట. సో పీకి క్యూకి రిలేషన్ ఏంటి? పీకి క్యూ మ్యాటర్నల్ అంకుల్ అవుతారు. కానీ ఇక్కడ మనకేం కావాలి? క్యూకి పీ మ్యాటర్నల్ అంకుల్ అవ్వాలి. బట్ కంప్లీట్ ఆపోజిట్ అయింది. సో అందు గురించి మనకి ఆప్షన్ ఏ అన్నది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ బికి వెళ్దాం. ఆప్షన్ బిలో ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలంటే పీ ప్లస్ ఎస్ అంటే ఇక్కడ రిలేషన్ ఏముంది? పీ ప్లస్ ఎస్. పీ ప్లస్ ఎస్ అండ్ ఎస్ క్రాస్ ఎన్ అంటే ఇక్కడ ఎస్ క్రాస్ ఎన్ అండ్ ఎన్ మైనస్ క్యూ అంటే ఇక్కడ ఉంది కదా ఎన్ మైనస్ క్యూ. సో ఇప్పుడు పీకి క్యూకి రిలేషన్ ఏంటి? పీకి ఇక్కడ ఎస్ అనేటటువంటి పర్సన్ కూతురు అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ డాటర్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ డబుల్ డాష్ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ సింగిల్ బాండింగ్ ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా సిబ్లింగ్స్ అవుతారనమాట. సో పీపీక్యూకి రిలేషన్ ఏంటంటే పీ అనేటటువంటి ఇక్కడ మదర్గా వచ్చింది మనకి. ఇక్కడ క్యూ అనేది ఇంకా మనం మెన్షన్ చేయలేము, ఎందుకంటే మనం ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం ఇంకా జెండర్ మెన్షన్ చేయలేము. బట్ పీకి డెఫినెట్గా క్యూ అనే పర్సన్ ఏమవుతారంటే ఏదర్ సన్ అయినా అవ్వచ్చు, లేకపోతే డాటర్ అయినా అవ్వచ్చు. సో ఇక్కడ మ్యాటర్నల్ అంకుల్ అనేటటువంటి రిలేషన్ ఏమి కనిపించట్లేదు కాబట్టి బి కూడా ఆన్సర్ రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ సిలో పి మైనస్ ఎం అనేసరికి ఇక్కడ ఉంది చూడండి, పి మైనస్ ఎం. ఓకే, అండ్ ఎం ప్లస్ ఎం అనేది ఇక్కడ ఉంది చూడండి, ఎం ప్లస్ ఎన్ అండ్ ఎన్ క్రాస్ క్యూ అంటే ఇక్కడ తీసుకోవాలి, ఎన్ క్రాస్ క్యూ. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ జనరేషన్లో సో ఎన్ క్యూ సిబ్లింగ్స్ అవుతారు, ఎందుకంటే మధ్యలో సింగిల్ బాండ్తో డినోట్ చేసి ఉంది కాబట్టి. సో వీళ్ళిద్దరూ సిబ్లింగ్స్ అవుతారు, సిబ్లింగ్స్కి అవుతారు కాబట్టి వీళ్ళ మదర్ అంటే ఎన్కి మదరు అయింది అంటే క్యూకి కూడా మదరే కదా. అండ్ దెన్ ఆ మదర్కి ఒక బ్రదర్ ఉన్నారు. సో ఇక్కడ సింగిల్ బాండ్తో ఉన్నది కాబట్టి వీళ్ళిద్దరూ సిబ్లింగ్స్ అవుతారు. సో ఆ బ్రదర్ ఎవరు అంటే పి అవుతారు అన్నమాట. సో క్యూకి మ్యాటర్నల్ అంకుల్ ఎవరవుతారు అంటే పి డెఫినెట్గా అవుతారు కదా. సో ఈ రిలేషన్ ఇక్కడ మనకి ఈ ఆప్షన్లో కనిపించింది కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ డి కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ క్యూ మైనస్ ఎస్ అంటే క్యూ మైనస్ ఎస్ అండ్ ఎస్ పర్సంటేజ్ పి అంటే ఎస్ పర్సంటేజ్ పి. సో ఈ ఆప్షన్లో
క్యూకి పీకి రిలేషన్ చెప్పాలి అంటే పి యొక్క ఫాదర్ ఎస్ అయింది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి అండ్ అబోవ్ ఉన్నారు కాబట్టి. సో ఎస్ అనేది పీకి ఫాదర్ అనమాట. సో ఫాదర్ యొక్క వాళ్ళ బ్రదర్ అంటే ఈయనేమవుతారంటే పీకి పెద్దనాన్న అవ్వచ్చు, లేకపోతే అంకుల్ అని చెప్పేసి అనుకుంటాము. పీకి క్యూ అంకుల్ అవుతారు. బట్ పి అన్నది మనం ఇక్కడ జెండర్ మెన్షన్ చేయలేము. సో ఇక్కడ మ్యాటర్నల్ అంకుల్ అనే రిలేషన్ ఏమి కనిపించట్లేదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్. సో ఆన్సర్ ఇస్ సి. ఈ పర్టికులర్ ప్రాబ్లంలో మనం ఏ ప్లస్ బి మీన్స్ అనగా లేకపోతే ఏ మైనస్ బి అన్నా ఏ పర్సంటేజ్ బి అన్నా కానీ మనం లిటరల్గా ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎడిషన్, పర్సంటేజ్ ఆర్ సబ్ట్రాక్షన్, ఈ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ లిటరల్ మీనింగ్ మనం తీసుకోకూడదు. జస్ట్ అక్కడ రిలేషన్ రిప్రజెంట్ చేయడానికి, ఆ రిలేషన్ తెలపడం కోసమే వాళ్ళు క్వశ్చన్లో ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి అని చెప్పేసి ఇస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మీరు మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్లో మీకు ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ నెక్స్ట్ ప్రాబ్లంలో కోడింగ్ అయితే ఎట్లా వస్తుంది, బట్ ఈ కోడింగ్ ఎలా వచ్చిందో మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి. సో ఏ అనేటటువంటి పర్సన్ బ్రదర్ ఆఫ్ బి, బ్రదర్ అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇక్కడ నేను జెండర్ మెన్షన్ చేస్తున్నాను సింగిల్ డాష్తో, మేల్ కాబట్టి. బ్రదర్ ఆఫ్ బి అని చెప్పేసి అన్నాడు కాబట్టి, బ్రదర్ అంటున్నాడు కాబట్టి సింగిల్ బాండ్ వేస్తున్నాను ఇక్కడ. ఎవరికి? బికి బ్రదర్ అన్నమాట. సో ఇది రిప్రజెంటేషన్. ఈ సెంటెన్స్ని మనం కోడింగ్లోకి చేంజ్ చేసుకుంటే ఏ డాష్ సింగిల్ బాండ్తో బికి యాడ్ చేయాలన్నమాట. అండ్ దెన్ బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి. బి అనేటటువంటి పర్సన్ సిస్టర్ అట, అంటే ఫిమేల్. ఈమె సిస్టర్ ఎవరికి? సికి సిస్టర్ అన్నమాట. సో ఇదన్నమాట సింగిల్ బాండ్ వేసుకున్నాను సిబ్లింగ్స్ కాబట్టి. సో అండ్ సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి. సి అనేటటువంటి పర్సన్ ఫాదర్ అట. సో ఆయన మేల్ కాబట్టి సింగిల్ డాష్ వేసుకున్నాను. ఫాదర్ అన్నారు కాబట్టి మనం జనరేషన్ గ్యాప్ చూపించాలి కాబట్టి నేను ఇక్కడ డౌన్ యారో వేసుకున్నాను. ఫాదర్ ఆఫ్ డి. డి అంటే డికి ఫాదర్ అనమాట, సి అనేటటువంటి పర్సన్. సో ఇప్పుడు హౌ డి ఈజ్ రిలేటెడ్ టు ఏ అంటే డి అనేటటువంటి పర్సన్ ఏకి ఏ విధంగా రిలేట్ అయి ఉంటారు అంటే ఏకి డి ఏమవుతారు అన్నది మనం ఇక్కడ చెప్పాలన్నమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో మీరే డి అని చెప్పేసి అజ్యూమ్ చేసుకోండి. మీరు ఒకవేళ డి పొజిషన్లో ఉంటే అప్పుడు మీకు ఫాదర్ ఉంటారు కదా. సో ఆ ఫాదర్కి సిస్టర్ ఉన్నారు, ఆ సిస్టర్కి మళ్ళా బ్రదర్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటి? సిబ్లింగ్స్ కింద వస్తారు కదా. సో మీ ఫాదర్కి బ్రదరు అంటే మీకేమవుతారు? చిన్నాన్న కానీ పెద్దనాన్న కానీ అని చెప్పేసి అవుతారు. సో ఆ పెద్దనాన్నకి మీరు ఏమవుతారు? నెఫ్యూ కానీ నీస్ కానీ అవుతారు. ఎందుకు నెఫ్యూ కానీ నీస్ కానీ అవుతారు అంటే ఇక్కడ డి యొక్క జెండర్ మనం ఇంకా ఫిక్స్ చేయలేకపోయాం. ఇచ్చిన డేటాలో మనం ఇంకా ఇచ్చిన డేటా ప్రకారంగా మనం డి యొక్క జెండర్ని మనం ఫిక్స్ చేయలేం కాబట్టి నీస్ కానీ నెఫ్యూ కానీ అవుతారు. ఒకవేళ డి ఫిమేల్ అయితే నీస్ అవుతారు ఏకి, ఒకవేళ డి మేల్ అయితే నెఫ్యూ అవుతారు అన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి కెనాట్ బి డిటర్మైన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఫోర్త్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ మై మదర్ అని అన్నాడు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటున్నా. సో నేను ఎక్స్ అన్నమాట. మై మదర్స్ అన్నారు కాబట్టి మా మదర్ ఆమె ఫిమేల్ కాబట్టి ఇక్కడ డబుల్ డాష్తో రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ వాళ్ళ యొక్క సిస్టర్ అన్నారు కాబట్టి సింగిల్ బాండ్, సిస్టర్ ఆమె ఫీమేల్ అవుతుంది కాబట్టి ఆమెకి డబుల్ డాష్. ఆ సిస్టర్స్ సన్స్, ఆమె యొక్క సన్ ఉన్నారట, సన్స్. ఓకే, ఆమె యొక్క సన్ను ఈయనన్నమాట. ఈ సన్స్ మదర్ ఎవరవుతారు? ఈమె అవుతారు కదా. ఈమె ఈజ్ రిలేటెడ్ టు మీ, ఈమె నాకు ఏ విధంగా రిలేట్ అవుతారు అని చెప్పేసి ఈ క్వశ్చన్లో అడుగుతున్నారు. సో మనకి ఏమవుతారు? నాకు
నాకు మా మదర్ ఉన్నారు, వాళ్ళ సిస్టర్ ఉన్నారు. సో నాకు పెద్దమ్మ కానీ చిన్నమ్మ కానీ అవుతారు. సో ఆమెను నేను ఏమంటాను, ఆంట్ అని చెప్పేసి అంటాను కదా. సో ఆన్సర్ ఏంటంటే ఆంట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తే, మై మదర్స్, నేనున్నా ఇక్కడ, మై మదర్స్, నా మదర్ ఉన్నారు. సో ఫిమేల్ కాబట్టి నేను ఇక్కడ డబుల్ డాష్ వేసుకున్నాను. ఫాదర్స్, మా మదర్ యొక్క ఫాదర్ ఉన్నారట, ఫాదర్ ఉన్నారు కాబట్టి ఇక్కడ సింగిల్ డాష్ వేసుకున్నాను. మా మదర్ యొక్క ఫాదర్ యొక్క ఓన్లీ డాటర్, అంటే ఒక్కగానే ఈ ఫాదర్కి ఉన్న ఒక్క డాటర్ ఎవరున్నారు, మా మదర్ ఉన్నారు. ఓకే, ఆ ఒక్కగానొక్క మదర్కి ఉన్న ఒక్కగానొక్క కొడుకు, అంటే ఓన్లీ డాటర్స్ ఓన్లీ సన్ ఎవరు, నేను. నాకు ఉన్న ఓన్లీ సన్, అంటే నాకు ఉన్న ఒక్క కొడుకు ఏమవుతాడు, నాకు ఎలా రిలేట్ అవుతాడు, ఈ ఒక్క సన్ను నాకు డెఫినెట్గా సన్ అవుతాడు అన్నమాట. సో ఆన్సర్ ఈస్ బి. ఈ క్వశ్చన్కి అండ్ 7th క్వశ్చన్కి రిలేషన్ ఉంది. అదేంటో మనం 7th క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ 6th క్వశ్చన్కి వచ్చేసరికి, హౌ ఈజ్ మై సిస్టర్స్ అన్నారు కాబట్టి నేను ఎక్స్, నా సిస్టర్ సింగిల్ బాండ్, సిస్టర్ ఉన్నారు కాబట్టి ఆమె ఫిమేల్ కాబట్టి డబుల్ బాండ్. సిస్టర్స్ హస్బెండ్స్, ఓకే, సిస్టర్కి హస్బెండ్కి ఎప్పుడు కూడా మనం డబుల్ బాండ్తో వేసుకుంటాం, ఎందుకంటే వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి. సో హస్బెండ్ మేల్, హస్బెండ్స్ ఫాదర్, సో హస్బెండ్ ఆయన ఒక ఫాదర్ ఉన్నారు, ఆయన మేల్ కాబట్టి సింగిల్ డాష్. అండ్ ఆయన యొక్క వైఫ్ డబుల్ బాండ్ వేసుకున్నా. సో ఆయన యొక్క వైఫ్కి ఉన్న ఒక్క అంటే ఓన్లీ డాటర్ ఇన్ లా అంటే ఇక్కడ మనకి సిస్టర్ అవుతారు కదా. సో ఈమెకి ఉన్న ఒక్కగానొక్క డాటర్ ఇన్ లా ఎవరవుతారు అంటే మా సిస్టర్ అవుతారు. సో ఒక్కగానొక్క డాటర్ ఇన్ లాస్ ఫాదర్ ఎలా రిలేట్ అవుతారు నాకు అని చెప్పేసి అంటే, నా సిస్టర్కి ఫాదర్ అంటే నాకేమవుతారు, అక్కడ డెఫినెట్గా నాకు కూడా ఫాదరే అవుతారు అన్నమాట. సో ఆన్సర్ ఇస్ ఫాదర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇందులో పీస్ ఫాదర్స్, సో పీ యొక్క ఫాదర్ ఎవరున్నారు, సో సింగిల్ డాష్ వేసుకున్నాం. పీస్ ఫాదర్స్ మదర్స్, ఆయనకి ఒక మదర్ ఉన్నారట, డబుల్ డాష్ వేసుకున్నాను. మదర్స్ సన్స్ అంటే ఆమె ఉన్నారు కదా, ఆమె యొక్క సన్, ఓకే, సన్స్ వైఫ్. సో ఈయనకి వైఫ్ ఉంది కదా, సో ఆమె పీకి ఎట్లా రిలేట్ అవుతారు అంటే మనం నార్మల్గా మదర్ అని చెప్పేసి అంటాము. సో ఈ కండిషన్లో మదర్ అనేది చెప్పేసి రాదనమాట, అది రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఏమవుతుందంటే మదర్స్ ఓన్లీ సన్స్ అని ఇస్తే మా ఫాదర్ అవుతారు, కానీ ఇక్కడ జస్ట్ సన్స్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఆమెకి మా ఫాదరే కాకుండా వేరే కొడుకు కూడా ఉండొచ్చు కదా, ఆ కొడుకు యొక్క వైఫ్ నాకేమవుతారంటే ఆంట్ కూడా అవే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందు గురించి నాకు ఇక్కడ డేటా క్లియర్గా లేదు కాబట్టి అక్కడ మదర్ అవుతారా ఆంట్ అవుతారా అన్నది నేను చెప్పలేను కాబట్టి ఆన్సర్ ఈస్ కాన్ బి డిటర్మైన్.